ప్రేక్షక మహాశయులకు అభిమానులకు నా నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ విజేత చిత్రంలోని నా పాత్ర గురించి రెండు ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు మీరు ఎన్నో యాక్షన్ చిత్రాల్లో మీ ఆవేశాలకు, ఆగ్రహాలకు, ఉత్సాహాలకు ప్రతినిధి అయిన యాంగ్రీ యంగ్ మెన్ గా నన్ను ఆదరించారు, అభిమానించారు, ఉత్సాహపరిచారు. అందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ చిత్రంలోని నా చిన్నబాబు పాత్ర ఈ మధ్య నేను ధరించిన పాత్రలు అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ పాత్ర మీ ఊళ్ళో, మీ పక్కింట్లో, మీ ఎదురింట్లో, మీ ఇంట్లో కనిపించే ఓ సామాన్య యువకుని జీవితానికి ప్రతిరూపం. నా నుండి వెరైటీ కావాలని కోరుకునే ప్రేక్షకాభిమానుల ఉత్తమ అభిరుచికి చక్కని సమాధానం ఈ విజేత. ఇటువంటి చిత్రాలను మీరు ఆదరిస్తే నేను మరెన్నో కొత్త తరహా పాత్రలు పోషించడానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారవుతారు. ఇస్తారని ఆశిస్తూ సెలవు. ఇవాళ నీ జాగింగ్ ఈ వైపా? ఏ వైపు ఆ వైపు. అసలు నేను ఏ వైపుకి వెళ్తే నువ్వు ఆ వైపు రావడం నాకేమి బాగోలేదు. చాలా బాగుంటుంది. బాగుంటే వెళ్ళి గోడట్లో దూకు. అంతేగా నాకు సుత్తేస్తావేంటి? సుత్తి మొహం. నేను సుత్తా? నువ్వు సుత్తి కదా మహాతల్లి. కొడవలి, రంపం, గొడ్డలి, గండ్రగొడ్డలి. అయితే నా సత్తా చూపించినా? నీ మొహం, నీ సత్తా నా మీద. నా మొహం, నా సత్తా నీ మీదే. నువ్వు రోజు కాలేజ్ ఎగ్గొడుతున్నట్టు, ఫుట్బాల్ గ్రౌండ్ లో ప్లేయర్స్ ఉన్నా లేకపోయినా ఫుట్బాల్ తోనే కాపురం చేస్తున్నట్టు మీ నాన్నకి ఓ ఆకాశ సీత ముద్ర రాసి పడేస్తా. ఆకాశ సీతమ్మ ఆవిడెవరు? ఆకాశరాముని పెళ్ళాంలే, రాయమంటావా? నీకు దండం గాని మా నాన్నకు రాయకు. అసలే ఆయన ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి. మహాతల్లి దయచేసి జాగింగ్ ఏ వైపు? జాగింగ్ రేపటి నుంచి నో జాగింగ్, నో దండింగ్స్, నో బస్కిస్. బుద్ధిగా కాలేజీ గోయింగ్, శ్రద్ధగా చదివి. దట్స్ ఆల్. గుడ్ బై.
అయిందా జాగింగ్? ఆ, బాగా చెమట పట్టిందా? అబ్బే అదే లేదండి, సరదాగా. చెమట పడితే ఒంటికి మంచిదని నువ్వు ఊరంతా పరిగెడుతున్నావు. ఎక్కడికి పరిగెట్టకుండానే నాకు చెమటలు పోస్తున్నాయి. ఎందుకో తెలుసా? మ్మ్. నీ పరీక్షలు దగ్గరికి వచ్చాయని. నేను బాగానే చదువుతున్నాను. బాగా చదివేస్తున్నావు బాయ్. ఆ లక్ష్మిని చూసేనా కాస్త సిగ్గు తెచ్చుకోరా. దాని దగ్గర కూర్చుని 4 ముక్కలు వంట పట్టించుకో. ఈ 4 రోజులైనా కాస్త పుస్తకాల మీద బుర్ర పెట్టు. వెళ్ళ. కాళికప్పు. ఏమిటన్నయ్యా పొద్దునే ఘటోద్గజుల్లా గడగడా నీళ్లు తాగేస్తున్నావు? ఏమీ లేదమ్మా, ఇప్పుడే నాన్నగారు వేడివేడిగా టిఫిన్ పెట్టారు. వద్దు నాన్నగారు అని ఎంత బతిమాలుకున్నా తినరా తినరా అని బలవంతం పెట్టారు. తిన్నాను, దాహం వేసింది. నీకు అసలు టిఫిన్ కాదన్నయ్యా, భోజనం భోజనం పెట్టాలి. ఏయ్, ఓయ్ ఎంత ధైర్యమే నీకు! 2 సార్లు పరీక్షలు తన్నేసి నీకు క్లాస్మేట్ అయ్యారనే కదా ఇంత చులకనగా మాట్లాడుతున్నావు? అయ్యో అది కాదన్నయ్యా, ఒక్కసారైనా పుస్తకం పడుతున్నావా? పరీక్షలేమో దగ్గర పడిపోతున్నాయి, నువ్వే మాత్రం భయపడవు. నాకెందుకమ్మా భయం? నువ్వు అక్కడ కూర్చుని గరగా చదివిస్తే నేను ఇక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని గబాబా వంట పట్టించేసుకుంటాను. దట్స్ ఆల్. కాఫీ తీసుకోండి. సరస్వతి, ఓ నిమిషంలా కూర్చో. త్వరగా చెప్పండి, నాకు అవతల బోల్డని పళ్ళున్నాయి. ఏం లేదు, నిన్న ఆఫీస్ నుంచి వస్తూ డాక్టర్ గారిని కలిశాను. నీకు ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారట. ఆపరేషనా? అవును, ట్యూబ్ బ్లాక్ అయిందట. ఆపరేషన్ కష్టమేం కాదు. మనకెందుకండి ఇవన్నీను? ఏదో పిల్లలు లేని వాళ్ళు బాధపడాలి గాని. నేను కాపురానికి రాగానే 9 నెలలు మోసే శ్రమ లేకుండానే 9 ఏళ్ల కొడుకు దొరికాడు. చిన్నబాబు మన కొడుకు కాదంటారా? అవును. ఒరే చిన్న చిన్న. అన్నయ్య పిలుస్తున్నారు. వస్తున్నానయ్య. ఈ ఇంట్లో నీ చదువు ఇంతే. జయము జయము మహారాజా, మహారాణి వారికి అభివాదము. అల్లరి ఏడ్చావు గాని ఇది చదివేశాను. దీన్ని అద్దెకొట్లో ఇచ్చేసి సిడ్నీ షెల్టన్ రాసిన ఇఫ్ టుమారో కమ్స్ అన్న కొత్త పుస్తకం వచ్చింది, అది పడరా. ఆజ్ఞ మహాప్రభు. వదనం గారు ఏమైనా సెలవిచ్చుకుంటారా? నాకేం వద్దుగా నాయన. రోడ్డు మీద పోయే ఫుట్బాల్ వాళ్ళని చూసి ఆగిపోకుండా ఫుడ్ తింటానికి ఇంటికి రా. వచ్చేద్దాము. క్లయింట్ గారు నన్ను దగా చేయొద్దు. ఇవి మీ చేతులు కావు, కాళ్ళు అనుకోండి. ఏంటనయ్యా ఇవి? కాళ్ళ? మరి ఇవి? అవి కాళ్ళేరా. అంటే ఈ పెద్ద మనిషి 4 కాళ్ళ జంతువు అన్నమాట. నేను నేను అసలే నా క్లయింట్ గారు హీట్ ఎక్కిపోయి ఉన్నారు. నువ్వు వెళ్ళి ఓ గ్లాసుడు చల్లని మంచిని పట్టరా. వెళ్ళు వెళ్ళు. అలాగే. అంటే నీ తమ్ముడి కళ్ళకి నేను జంతువులా కనిపిస్తున్నాను అనమాట. అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? మీరు జంతువులా కనిపించినా సరే, పక్షిలా కనిపించినా సరే, మీ కేసు మాత్రం నేనే వాదిస్తాను. మధ్యలో నన్ను వదిలేసి ఇంకో ప్లేడర్ని పెట్టుకోవద్దు. పిల్లలు గలవాడిని దెబ్బతింటాను. ఈ కేసు నీ దగ్గర ఉంటే దెబ్బతిండనే కాదు, నేను ఏకంగా అడుక్కు తింటాను. అమ్మ 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 నా వైపున వాదిస్తూ మధ్యలో మర్చిపోయి ముద్దాయిని సపోర్ట్ చేసే ప్లేడర్ని నేను ఇంతవరకు ఏ చెట్టు కింద చూడలేదు. చేతులు వదులు. అమ్మా గోయిందా. ఈ కేసు సంతకెళ్ళింది. నిన్న కోర్టులో నా క్లయింట్ ఆస్తిని ముద్దాయి కాజేశాడు అనబోయి ముద్దాయి ఆస్తిని నా క్లయింట్ కాజేశాడు అన్నాను పొరపాటున. టంగ్ స్లిప్, అదే స్లిప్ ఆఫ్ టంగ్. అది పట్టుకుని మండిపోయి బుడబడబడమని పరిగెట్టాడు. ఏడనయ్యా నీ జంతువు? చెరువుకి వెళ్ళాడా? గోదాటకి వెళ్ళాడు. నువ్వు మసీదు వీధిలోకి వెళ్ళి పకీర్ సాహిబ్కి రేపే వాయిదా అని చెప్పిరా. అలాగేనయ్యా. చిన్నబాబు, బాబు గడికి పెన్సిల్ తెచ్చిపెట్టు. రాత్రి నుంచి పెన్సిల్ మొర్రో అంటున్నాడు. అవును మొర్రా. ఒరే, నువ్వు ఇప్పటి నుంచే కుయ్యో ముర్రో అంటే ఎట్లాగరా? నువ్వు పెద్దవ్వాలి, ప్లేడర్ అవ్వాలి. ప్లేడర్ అన్నవాడు ఇతరులు ఏడిపించాలి కానీ వాడు ఏడవకూడదురా. వేత్తావు సలహాలు మనం చెప్పిన పని చెయ్యి. అలాగే. అమ్మా చాక్లెట్. చిన్నబాబు ఉమ్. అలాగే పాపకు 5 స్టార్ చాక్లెట్ తీసురా. ఇందులో ఓకే. చిన్నబాబు, అన్నయ్య వస్తున్నా. ఏంటన్నయ్య, అర్జెంట్ కాలా ఆర్డినరీయా? నీకు పీపీ కాదు. ఏమిటో చెప్పు. ఏం లేదా చిన్న పని చేసి పెట్టాలి. చిన్న పనేం కర్మ, పెద్ద పనే చేస్తాను. చెప్పు. ఈ రసీదు తీసుకుని ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకురా. ఇది కూడా డబ్బు. వాయిస్ అన్నయ్య, నాకు తెలియక అడుగుతాను. నీకు జాకెట్లు లంగాలు ఇస్త్రీ చేయడమే తప్ప నీ ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ చేయడం ఇంకా నేర్చుకున్నట్లేదు? సర్లేవా, వెళ్తా. వదినా. రే చిన్న, 1 మినిట్. మీ వదిన కూడా ఇది పని ఉందట. రాధి, రాధి. ఏమిటండి పొద్దున్నే నిద్రపోనివ్వకుండా? అది కాదు, మన చిన్నబాబు వచ్చాడు, వాడితో ఏదో పని ఉన్నావుగా. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. ఏమండి, అది కాస్త అందుకుంటారా? ఏమిటి? అదేనండి, నిన్న మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకలో తేపోతే మీరు బ్రీఫ్ కేస్ లో పెట్టుకురాలా? అది. ఓ చెప్పా.
ఇదిగో. చిన్నబాబు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ డోంట్ మైండ్ వదినా, చెప్పు. ఏమీ లేదు, నా చెప్పు తెగిపోయింది, కాస్త కుట్టించుకొస్తావా? ఏమిటయ్యా, నామోషిగా ఉందా? అబ్బాబే అదేం లేదు వదినా, మన దగ్గర మందంటే చిల్లర ఏం లేదు, అందుకని. పెద్ద సంపాదన పరుడు అని నీ దగ్గర చిల్లర ఎక్కటి ఉంటుంది. ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి మిగతా చిల్లర జాగ్రత్తగా పట్రా. మిగతా చిల్లర అలాగే. చిన్నబాబు, ఇక్కడ ఉన్నట్టు రావాలి, ఆఫీస్కి వెళ్ళాలి. మరే త్వరగా. మీరేమిటండి ఇంకా జాకెట్? రుద్దుతున్నా. వచ్చేసింది సూపర్ బజార్. ఇదిగోనా, ఇఫ్ టుమారో కమ్స్. వెరీ గుడ్. దీని అద్దె రూపాయట. ఇఫ్ టుమారో కమ్స్ మనం రూపాయి కట్టాలి. మరి నేను కోర్టుకు వెళ్ళొస్తాను. యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్ 1942. అన్నయ్య, నేను మసీదు వీధికి వెళ్ళాను. అక్కడ ఫకీర్ సాహిబ్ను కలిశాను. ఏమన్నాడ్రా? వేరే కొత్త లాయర్ని కుదుర్చు. కేసు పోయింది. శివ శివ. అన్నయ్య, అలా ఫిట్స్ వచ్చి పడిపోకు. నేను ఆ ఫకీర్ సాహిబుతో నువ్వు కుదుర్చుకున్న కొత్త లాయరు శనీశ్వరుడి తమ్ముడని, వాడు వాదించిన కేసులు 100% ఫెయిల్ అయ్యాయని, అందులో కొంతమంది ఉరేసుకు చచ్చారని అక్కడున్న కొండ బద్దలు కూడా మరీ వాదించారు. సాయంత్రం వాడిని దగ్గరకు వస్తాడు, పట్టే వాడిని కొట్టే ఛాన్స్. చాలా థ్యాంక్స్ రా చిన్న. నీ మీద ఏదైనా మర్డర్ కేసు వస్తే నేను ఫ్రీగా వాదిస్తాను. నువ్వు వాదిస్తావా? ఎస్. నేను మర్డర్ చేయకపోయినా నాకు ఉరిశిక్ష పడేలా చేస్తావు. నాకు వద్దు, వద్దు, వదిలేసేయ్. ఇదిగో పాపా, ఇదిగో నీ చాక్లెట్. రేయ్, ఇదిగో నీ పెన్సిల్. అన్నయ్య, ఇదిగో నీ బట్టలు. వెరీ గుడ్. ఇదిగో నీ చెప్పు. చూసావా ఎంత బ్యూటిఫుల్ గా కుట్టాడో? హేమమాలకి ఎప్పుడు చెప్పులు తెగిపోయినా వీడి బొంబాయి దాకా వెళ్ళి చెప్పులు కుట్టొస్తుంటాయట. థ్యాంక్ యూ చిన్నబాబు. ఇదిగో చిల్లర. ఏమిటి, దానికి 45 పైసలా? నేను అదే మాట అడిగాను వదినా. పెట్రోల్ ధర బడ్జెట్ లో పెరిగిపోయిందట. సార్, మిమ్మల్ని అనుకుంటా. సూపర్ సూపర్ బాసు. ఏం పట్టా బాస్. క్యాచ్. సారీ సార్, ఇవాళకి చాలు. రేపు మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. అదే అదే లేదు సార్. గోకి. గోకియా? వాడేవాడు? నువ్వే. గోకి అంటే గోల్ కీపర్, ఆ మాత్రం తెలీదు? వద్దు. గోకి ఏమిటి? గోకి దురద పుడితే గోకినట్లుగా. సరే, క్లాస్ ఎక్కువ గ్రౌండ్ మీద పడ్డావేంటి? ఎల్లుండ మా లీగ్ మ్యాచ్ ఉంది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓహో, నీకు సంగతి తెలుసా? ఏమిటి? నేను ఫుట్బాల్ ఆడతాను. ఏమిటి, ఫుట్బాలా? అదేం కాదు, నేనే గనక శ్రద్ధ వహించి ఏకాగ్రతతో పట్టుదలతో గురి చూసి కాలెత్తి ఒక్క కిక్కు ఇచ్చానంటే సమస్త కీళ్ళ నొప్పులకు వాడండి రబెక్స్. సలహా ఇచ్చో బానే ఉంది, నువ్వే కాస్త రబ్ చేయొచ్చుగా. ఎక్కడ? అక్కడే. కాలు ప్లీజ్. విప్పచ్చుగా. షూ. ఏం చేస్తాం, కర్మ వసుదేవుడు అంత వాడికే తప్పలేదు. ఏమైంది? ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి గారు. ఎవరైనా? మా నాన్నగారు. మావగారు? హలో మావగారు, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ వేల్టీ వదిలేసి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మళ్ళీ కలుసుకోవడమా వంకాయ? చిలిపి. ఇదిగో ఇక్కడే ఇలాగే రేపు కలుసుకుందాం. వస్తాను. నాన్నగారు, మార్కెట్ కా? అవును, ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. నాకు చెప్తే నేను తీసుకొచ్చాను కదా. చెప్పడానికి నువ్వు ఎప్పుడింట్లో ఉంటావు గనక. ఎప్పుడు ఆ గ్రౌండ్ ఫుట్బాల్ అంతేగా. సంచి ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళండి, కూరలు నేను తీసుకొస్తాను. సరాసరి ఇంటికే వస్తావా? వచ్చేస్తాను నాన్నగారు. ఇంటికి వస్తావు సరే, ఎన్నింటికి వస్తావు? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే. నాన్నగారు, డబ్బులు. ఏరా నరసింహం? ఓ, నువ్వా వెంకయ్య? చాలా కాలానికి. ఇదేమిటి సంచి పట్టుకు బయలుదేరావు? బజార్కి రా. నేను బజారుకనే బయలుదేరాను. దారిలో మా చిన్నబాబు కనబడి కూరలు తెస్తాను సంచి పట్టుకెళ్ళి. నీకేరా రామలక్ష్మణ్ లాంటి 4 కొడుకులు. నీకు మాత్రం ఏం తక్కువరా, ముత్యాల లాంటి 2 కొడుకులు. వాళ్ళు రామలక్ష్మణులు కారు, దుర్యోధన దుశ్శాసనులు. ఎవరి కొడుకులు వాళ్ళకి అలాగే అనిపిస్తారు. సరిగాని పెన్షన్ సరిగా అందుతుందా? నీకు అందుతోంది, అది రాబట్టి ఇలా నెట్టుకొస్తున్నాను. వస్తాను.
నువ్వు ఒక్కరివి ఇంత బరువు మొయలేవు. రెండండి మావయ్య గారు, నేను లోపలికి ఉందమ్మా, వచ్చేస్తాను. పర్వాలేదు. సరస్వతి, నువ్వు పొద్దుస్తమానం ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. మరి నీ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త చూసుకోవాలి. ఇంటి పని వంట పని చేసుకోవటం కోడలికి అబ్బరమా మావయ్య గారు? ఇంట్లో ఇంకా 2 కోడళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ చెంబు తీసి ఇక్కడ పెట్టరే. పాప సుమతికి ఆ 2 పిల్లలతోనే సరిపోతుంది. రాధ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇక ఇంటి పని ఏం చేస్తుంది? లక్ష్మీది, లక్ష్మి ఏమిటి నాన్నగారు? కాస్త వదిలికి సాయం చేయకూడదటమ్మా. ఒక్కరితి ఎంతకని సర్దుకుంటుంది? అది కాదు, లక్ష్మి వాకిలిడిచి ముగ్గులు పెట్టి ఇప్పటిదాకా ఏవేవో పనులు చేస్తూనే ఉంది మావయ్య గారు. వంట పనికి రాబోతే నేనే వద్దని కేకలేసి పంపించేశాను. చిన్నపిల్ల. చిన్న పిల్ల ఏమిటమ్మా, రేపు మాప పెళ్లి కావాల్సిన పిల్ల. ఆ నీళ్ళు లోపల పెట్టు. జాగ్రత్తమ్మా. అవును, చిన్నబాబేడి? ఇంకా రాలేదు మావయ్య గారు. అన్నట్టు మీరు కూరగాయలు తేలేదా? తెచ్చేవాడినేనమ్మా. దారిలో నీ ముద్దుల మరిది ప్రత్యక్షమై నేను తెస్తానంటూ చేతిలో సంచి తీసుకెళ్ళాడు. చిన్నబాబుకి మీరంటే ఎంతో గౌరవం మావయ్య గారు. మీరు కష్టపడుతుంటే చూడలేడు. కష్టపడ్డం చూడలేడు, కానీ వాడు ఆటలు మాత్రం వాడు మాండు. ఊళ్ళో వాళ్ళందరూ నీకు రామలక్ష్మణులు లాంటి పుత్రులు ఉన్నారంటారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు వరకు సరే, కానీ పురాణాన్ని మార్చేస్తూ ఆఖరివాడు ఆంజనేయుడై పుట్టాడు. మామా చూస్తావయ్యా, కాస్త చేయండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. అసలే యాక్సిడెంట్ కేసు, పైగా పోలీసులు సాక్ష్యాలు, మనకెందుకు వచ్చిన కూడా ఇదంతా? పదండి పోదా. అటు వదినా, సారీ వదినా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు భోజనం చేయకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానటయ్యా? ఇంతసేపు ఎక్కడున్నావు? అదే వదినా, కాయగూరలు తెద్దామని వెళ్ళాను. అదేదో తెలుగంగ విషయమై ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కొట్టేసుకుంటున్నారట. ఆ సందర్భంగా మార్కెట్ అంతా బంద్ అయింది, ఎక్కడ ఏం దొరకలేదు. ఒకే చోట తోటకూర అమ్ముతున్నారు, అందరూ అక్కడికి ఎగబడ్డారు. నేను కూడా తోటకూర కోసమని లోపలికంట దూరి కష్టపడి తోటకూర పట్టుకుని జేబులో చేపెట్టాను. ఎవరో నా జేబులో డబ్బులు కొట్టేశారు. నాన్నగారు తిడతారని భయపడే ఆలస్యంగా వచ్చాను. డబ్బులు పోయాయా? నా ముఖంలోకి చూసి చెప్పు. మాకంతా తెలుసులేవయ్యా. రోడ్డు మీద ఒక ముసలావాడిని మోటార్ సైకిల్ గుద్దేసిందా? నువ్వు ఆవిని హాస్పిటల్ తీసుకెళ్ళావా? ఆ డబ్బందుకు ఖర్చు పెట్టావా? ఇంత పుణ్యమైన పని చేసి ఎందుకయ్యా భయపడతావు? మేమంతా సంతోషించాం. థ్యాంక్ యూ వదినా. కానీ మావయ్య గారు మాత్రం బాబు, ఓహ్, ఏంటొదినా, నాన్నగారు చిందులు తొక్కారా? చాలా సంతోషించారు. నాన్నగారు సంతోషించారా? ముందు భోంచి. ఏ ఆంజల, బండికి ఇంగ్లీష్ పేరు పెట్టావు, చాలా బాగుంది. నా బండిలో ఎప్పుడు ఏగలు వాళ్తూ ఉంటాయి, అంచేత అందరూను ఏగల టాక్సీ అని అంటున్నారు. అబ్బే, ఇది వినడానికి ఏం బాగులేదని ఇంగ్లీష్ లో స్టైల్ గా ఈ ఈగల్ గోల్డెన్ ఈగలా. అబ్బా, నీకెప్పుడు బీరు గొడవేనయ్యా. ఇంగ్లీష్ లో స్టైల్ గా ఈగల్ టాక్సీ అని పేరు పెట్టాను. అయితే ఇక మీద నీ టాక్సీ 3 యాక్సిడెంట్లు 6 శవాలలో వదులుతుంది, కొట్టావు ఛాన్స్. ఏ టాక్సీ? ఏ టాక్సీ కాదండి, ఇది ఈగల్ టాక్సీ. డాక్టర్ గారు మీరా? గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్లు మీకు ఎందుకండి ఈ టాక్సీ? రోగులకి శవాలకి తప్ప. రే, ఈ ఛాన్స్ నీకు ఇచ్చాను, ఆయన ఎక్కింది తీసుకెళ్ళి. బాబు గారు, ఇలాంటి వాళ్ళని నమ్ముకునే నేను ఇక్కడ టాక్సీ పెట్టి కూర్చున్నాను. ఎక్కడ బేరం తగలడమే లేదు. వచ్చేస్తుంది సార్. ఏం బాబు? వెంకయ్య మాస్టర్ గారికి గుండెలో నొప్పి వచ్చి రాత్రి చనిపోయారండి. అమ్మగారు మీతో చెప్పిరమ్మన్నారు. అయ్యో పాపం. బిల్లు రాయకుండా పోయి పెద్ద దెబ్బతీశారా నాన్న. అన్న ఆస్తి సరిసమానంగా పంచుకుందాం, ఇంకా బిల్లు దేనికి? ఆస్తి పంచుకున్నా సరేరా, చెల్లెలు పెళ్లి. పెద్దోడు కదా, ఆ విషయం ఏదో నువ్వే చూడు. నా వల్ల కాదురా, చిన్నవాడివి, పైగా నాన్నగారికి ఇష్టమైన వాడివి, ఆ పెళ్లి నువ్వే జరిపించు. అంత ఖర్చు నేను భరించలేనన్నయ్య, ఏదో మార్గం నువ్వే చూడు. బాబు, పెద్దవాడిని ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. పెద్దల ఆస్తి పంచుకునే హక్కున్న వాళ్ళకి అప్పు పంచుకోవలసిన బాధ్యత కూడా ఉంటుంది బాబు. మీ చెల్లెలు మీ నాన్న మీకు తెలియకుండా చేసిన అప్పు అనుకోండి, ఆ బాధ్యత మీరిద్దరూ వహించి ఆ అప్పు తీర్చండి. మీ ఇద్దరూ ఇలా ఒకరికొకరు నువ్వంటే నువ్వనుకొని
ఆ చెల్లి పెళ్లి విషయం వదిలేస్తే చచ్చిపోయిన మీ నాన్న ఆత్మ శాంతించదు బాబు. ఈ లావాదేవీల తర్వాత తేల్చుకుందరు గాని రండి. ఆ కటిక నేల మీద నిద్రపోతున్న మనిషిని కట్టెల మంచం మీదకి చేర్చే మార్గం ఆలోచించు. పదండి. పొగల మీద ఉన్నాయి చిలకలు. ఏంటిది? ఆడవాళ్ళు ఈ విధంగా గొడవ చేయడం ఏమైనా బాగుందా? ఈ పవిత్ర భారతదేశంలో ఆడదానికో పవిత్రమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనంతా గుర్తించాలి. లుక్ మిస్టర్, మాస్టర్లు మిమ్మల్ని చూస్తే చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళ ఉండి అలా ప్రవర్తించడం సభ్యత కాదు, సంస్కారం కాదు. మిస్టర్, నా కోపొస్తే మనిషిని గాను. నేను చదువుకున్న వాడు కాబట్టి మీకు మంచిగా మర్యాదగా చెప్తాను. దయచేసి వాళ్ళని వదిలేసేయండి, మీకు దండం పెడతాను. మిస్టర్ బాబు చిన్న అలా కాదు, సాష్టాంగ నమస్కారం చేసి బతిమాలితే ఇంకా బాగుంటుంది. నువ్వెట్టా గోల్ కీపర్ అయ్యావయ్యా, ఒక్కొక్కడిని ఫుట్బాల్ ఆడే. నా బ్యాగ్ ఏది? ఏమండి, బ్యాగ్ కోసం వెతుకుతున్నారా? అవునండి, ఇందాక రౌడీ చేతికి ఇచ్చాను, వాడు ఇక్కడెక్కడో పెట్టాడు. ఓ, మీ దగ్గర ఉందా? చాలా థ్యాంక్స్ అండి. అబ్బా, చూడండి, మీరు చదువుకున్న వాళ్ళ ఉండి నాలాంటి ఒక మగవాడిని ఈ విధంగా ఏడిపించడం సభ్యత కాదు, సంస్కారం కాదు. దయచేసి నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏం చేస్తారంట? ఏం చేస్తానా? ఇంకోటి కొనుక్కుంటాను. ఒకటి కాకపోతే 100 కొనుక్కుంటాను. దీంతోనే బాగుపడిపోతారా? ఏమండి, మీకు అసలు కాస్త ఇది కానీ అది కానీ ఏదీ లేదు కదా? What do you mean? అదే ఒక సరదా, సరసం, మురిపం ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? మీరేం చేయక్కర్లేదు, ఈ బ్యాగ్ తీసుకుని దయచేయండి. దట్స్ వెరీ గుడ్ ఆన్ యువర్ పార్ట్. ఇటు ఇవ్వు. ఏమిటో శాంత, పొద్దున్నే రావటం సాయంకాలం వెళ్తే ఏం బాగోలేదు. 2 రోజులు నెలకూడదు.
నీకు తెలియదే ఉంది వదిన, ఆయనకైతే ఎప్పుడు బిజినెస్ బిజినెస్. క్షణం లేకపోతే ఇల్లు సాగుతుంది. పైగా పిల్లల చదువులు, ఓ పక్క కొత్తలు స్లాబ్ వరకు వచ్చేసింది. అన్నట్టు మీరందరూ వచ్చి ఓ 4 రోజులు ఉండేది రాదు? అలాగే, సంచిలో పెట్టి బొమ్మ. ఏంటక్క అప్పుడే రావడం వెళ్ళిపోవడం కూడా? ఏరా తమ్ముడు, బాగున్నావా? ఐఎమ్ ఆల్ రైట్. ఎరా డంబు. అవునక్క, ఆదివారం దాకా ఉండకూడదు. మేము రైల్వే టీం మీద ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు చూపిస్తా ఈ తమ్ముడు తడాక. చూపిద్దు గాలే తడాక. నువ్వు బయలుదేరమ్మా. ఇటువంటి వస్తా నాన్నగారు. మీరు ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది. మీ అల్లుడు గారు కూడా అదే అన్నారు. వదినా, ఈ నెల కేసులన్నీ చేయి జారిపోయాయి. ఓ 200 తక్కువ ఇస్తున్నాను, ఏమనుకోకే. ఇదిగో 300. రాబడి తగ్గిందని ఇంటి ఖర్చులు తగ్గవు కదయ్యా. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవదునా. ఈ నెల తమ్ముడిని కొంచెం ఎక్కువ అడుగు. మర్చిపోయాను వదినా, బాబిగాడి ఒంట్లో విటమిన్లు నశించిపోతున్నాయట. కొంచెం పాలు ఎక్కువ తాగించమన్నాడు డాక్టర్. ఓ 1/2 లీటర్ ఎక్కువ పోయించుకో. ఎంత బరువు తగ్గిపోయావురా బిడ్డ. వదినా, ఈ నెల మా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయితే పార్టీ ఇచ్చాను. ఖర్చు చాలా అయింది. నా జీతంలో 300 తగ్గింది. ఇవిగో మిగిలిన 200. రాధా వాళ్ళ ఆఫీసు సైక్లోన్ రిలీఫ్ ఫండ్ వసూలు చేశారట. తన జీతంలో కూడా కొంత తగ్గింది. ఇవిగో మిగిలిన 300. ఏమిటమ్మా, అబ్బాయిలు ఈ నెల దండిగా డబ్బులు ఇచ్చినట్టున్నారు? చిన్నవాళ్ళు, ఎవరి ఖర్చులు వాళ్ళకుంటాయి. పర్వాలేదు మావయ్య గారు, నేనే ఎలాగోలా సర్దుకుంటాను. అంతేలే అమ్మా, నువ్వు సర్దుకోపోతే ఈ సంసారం ఎలా సాగుతుంది? ఇవిగో కూరలు. కూర నిండా కారం కదూ? మరే ఇది ఎక్కువగా ఉంటే ఉప్పు అనుకున్నా. కారమే. ఏమిటి బాగాలేదు? మరే కూరంతా కారమే. పదండి, ఆఫీస్కి టైం అవుతుంది. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ పెట్టడం ఇక్కడ అలవాటు. కష్టపడి తెచ్చి పోసే వాళ్ళకి హితవుగా పెట్టాలని కూడా తెలీదు. హోటల్కి వెళ్ళి భోంచేద్దాం, పదండి. లక్ష్మి, కూరలో కారం ఎక్కువైందమ్మా. లేదు వదినా, బానే ఉంది. మరి మీ అన్నయ్య వదిన అలా అన్నారే? ఉండండి, నేను రుచి చూస్తాను. ఫస్ట్ క్లాస్ గా ఉంది వదినా. అయినా ఎక్కువైంది కూరలో కారం కాదు, వాళ్ళ అహంకారం. డబ్బు సంపాదిస్తున్నాం అన్న అహంభావం. చిన్నబాబు, పెద్దవాళ్ళ విషయంలో నోటు దురుసు పనికిరాదని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా వాళ్ళన్నది నన్ను, మధ్యలో నీకెందుకు? అంటే నిన్నంటే నన్ను అన్నట్టు కదా. అయినా నాకెందుకులే. ముద్దు ఇంకా కూర్చోనే, బయలుదేరు, టైం అవుతుంది. ప్రేటర్ గారు, రావా ఆంజనేయులు, రా. ఇలా చూడండి. తమను తక్షణం ప్రాక్టీస్ మానేసి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర రేకాయలు జీళ్ళు అమ్ముకోండి. ఏమిటండి, ఏదో కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడితే కేసు కొట్టించలేకపోయారు. కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడింది కానీ నా కారు వెళ్ళి కుక్క పిల్ల మీదకి ఎక్కలేదే. ఈ మాత్రం కేసు కొట్టించిన వాళ్ళు మీరు పెద్ద వకీలు ఏంటండి? వకీలు నువ్వు చంపింది మామూలు కుక్క పిల్లని కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి కుక్క గారిని. దానికి మైనారిటీ తీరలేదు, పైగా మెళ్ళో బెల్ట్ ఉంది. అబ్బా, ఆ కుక్క పిల్ల ఎప్పుడైతే కేవు ముందో బెల్ట్ తీసి మురుక్కాలలో పడేశాను కదండి. అది రెండో కేసు. ఏమైనా నీకు శిక్ష పడేదాకా అన్న నీళ్లు ముట్టనని సూపరింటెండెంట్ గారు మ్యాజిస్ట్రేట్ గారు అరుగు మీద బైఠాయింపు సమ్మె చేస్తున్నా. ఏమంటూ నీ కేసు పట్టుకున్నాను, నా ప్రాక్టీస్ అంతా పోయింది. వంకీకి తగిలించిన నా కోటి నిండా పిచ్చి గుళ్ళే. చూడు ఎంత పెద్ద చిల్లో. అబ్బా, విడిచిపెట్టేది బాబు. ఇదిగో చూడండి, నా కేసు కొట్టించేసే పూచి మీది, మీకు కొత్త కేసులు తెచ్చే పూచి నాది. ఏంటి, నా కొత్త కేసులు నువ్వు తీసుకొస్తావా? ఏంటి బ్రోతల కేసురా? ఏం వద్దా? నా తెలివితేటలు ఉపయోగించి ఏవో కేసులు పట్టుకొస్తాను. మీకు 50, నాకు 50. బాబా పని చేయవయ్యా, చచ్చి నీ కడుపును పుడతాను. నా కడుపును పుడతారా? సర్లేండి, వద్దులేండి. నాకు తెలివైన కొడుకున్నాడు, వాడు MBBS చదువుతున్నాడు. రేపో మాపో ప్రాక్టీస్ పెట్టాడంటే వాడి ప్రాక్టీస్ బాగుంటుంది, నా ప్రాక్టీస్ బాగుంటుంది. ఓహో, వాడు ప్రాక్టీస్ పెట్టి జనాన్ని చంపుతాడు, ఆ శవాలను నువ్వు ఈగిల్ టాక్సీలో చేరేస్తావు అనమాట. ఓ పని చెయ్యి, ఇంకో కొడుకుని కానీ కాటికాపర్ వ్యాపారం పెట్టించు, ఆ డబ్బు కూడా నువ్వే తినచ్చు. సర్లే అండి, ఇక్కడ బాగానే మాట్లాడతారు. కోర్టుకు వెళ్తేనే దూడ నన్ను రెచ్చగొట్ట అనవసరంగా చెప్తున్నాను నీకు. హలో హలో, హలో గోకి. హలో, ఇక్కడ కూడా దాపరించావన్నమాట. ఇవాళ ఇంట్లోకి మారాం. మా ఇంటికి ఎదురుగానే పెట్టామన్నమాట దుకాణం. ఏమిటి కొనుక్కుంటున్నావు? అబ్బే, ఇల్లు చాలా బాగుంది అంటున్నాను.
మేము ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం. ఎందుకు? నా నెత్తి మీద ఎక్కడానికా? మనం రోజు ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పుకోవచ్చు, సాయంత్రం గుడ్ ఈవినింగ్ చెప్పుకోవచ్చు, నైట్ గుడ్ నైట్ చెప్పుకోవచ్చు. అప్పుడు కానీ మా బాబు నన్ను తని తగలేడు. నేను ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి నేను చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు కనిపిస్తే నీకే చిక్కు. పాపం ఆడపిల్లవు కదా. అయ్యో అంత గట్టిగా అరవకు, నాకేం చూడలేదు. అది సరే గాని నాకు పువ్వు ఇస్తావా? ఎందుకు? తల్లో పెట్టుకోవడానికి. అది తలున్న వాళ్ళు చేసే పని, నీకు లేదుగా. ఏమిటి మళ్ళీ కొనుక్కుతున్నావు? అబ్బే ఏ లేదు, రొంప రొంప. వస్తున్నా. అయ్యో రావద్దు రావద్దు, నేనే వీలు చూసుకుని వస్తాను. బాయ్. అఘోరించావులే, మోహన్ చూడు. ఏమైనా మగవాడి మనసు మోగవాడి మాట అర్థం చేసుకోవడం కష్టమనే సామెత నిజమే వదిన. ఈ మధ్య మా వారి ఇంటికి రావడం మానేశారు. నాకేమిటో భయంగా ఉంది. ఈసారి గట్టిగా అడగవే, 4 రోజులు ఇంటి పట్టునే ఉండమని. అలాగే వస్తా వదిన. వెళ్ళరా. ఏమ్మా, నేను ఎలా అడుగుతున్నాను, నువ్వేమి అనుకోవద్దు. ఈ మధ్య మీ ఆయన ఇంటికి రావట్లేదట కదా? మీకెలా తెలుసు? మీ ఆయన నాకు బాగా తెలుసమ్మా. రామూర్తి నాకు మంచి స్నేహితుడు. రామ్మూర్తి? మా వారి పేరు కృష్ణమూర్తి. అదేనమ్మా, కృష్ణుడైతే రాముడైతే ఎవరైనా ఒకటే కదా. కాస్త బుద్ధిగా ఉంటాడని రామూర్తి అని నేను అంటూ ఉంటాను. ఇంత పని తెగిస్తాడని అనుకోలేదు. ఈ మధ్య ఏదో బ్రాంచ్ ఆఫీస్ పెట్టాడట కదా? బ్రాంచ్ ఆఫీసా? అదేనమ్మా, 2 టౌన్ చెన్నెల్లు ఒక అమ్మాయిని చేర తీసాడు కదా? నిజమా? అబద్ధాలాడే కర్మ నాకేమిటమ్మా. ఒక విడాకుల నోటీస్ ఇప్పించండి, దారిలోకి వస్తాడు. విడాకుల నోటీసా? అబ్బా, ముందు నోటీస్ ఇప్పిద్దాం, దారిలోకి రాకపోతే విడాకులే తీసుకోవచ్చు. నారాయణరావు అని ఒక విడాకులు ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. ఆయన ఏజెంటా మీరు? ఒక రకంగా అలాగే అనుకోండి. ఈ కేసులో మీరంటే జాలిపడి నేను మీకు ఈ సలహా ఇస్తున్నాను. ఆయన అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి ఆయన కలుస్తాను. వెళ్ళి కలుసుకోండి, నేను వెళ్ళి మాట్లాడతాను. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మీరే ప్లేయర్ నారాయణరావు గారా? నేనే లాయర్ నారాయణరావు, బిఏ. ఇంతకీ మీదేమిటి, సివిలా క్రిమినలా? నా భార్యతో నా విడాకుల గురించి మీ ఏజెంట్ చెప్పాడా? ఓహో, మా ఏజెంట్ ఆంజనేయులు చెప్పింది మీ విడాకుల కేసు గురించా? తప్పకుండా ఇప్పించేస్తాను. ఏం చేస్తుంటారు మీరు? నేను మోటార్ మెకానిక్ ని. ఏ పార్టీకి ఆ పార్ట్ ఊడదీసేస్తూ ఉంటాను. అచ్చా, సరే, మీతో కొంచెం మాట్లాడాలి రండి. తప్పకుండా. క్లయింట్ ఎప్పుడు లాయర్కి రహస్యంగానే చెప్పాలి విషయాలు. రే, మాది లవ్ మ్యారేజ్ రా, మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశావో నీ మెడలోంచి ఓరారింగ్ చేస్తాను, జాగ్రత్త. అమ్మా, అయ్యో, పొద్దున్నే లేచి ఎవడు మొహం చూసానేమో. పిచ్చి కొట్టుడు కొట్టాడు దుర్మార్గుడు. ఏమయ్యా, అంతే ఇచ్చేసావా? మొత్తం ఇచ్చేసాను. మన వాటా 50 రాని, మన వాటా 50 రాని, మన వాటా 50 రాని. ఈయనా? ఇచ్చేస్తారా? మన వాటా 50, మన వాటా 50, మన వాటా 50. రేయ్, శవాలను చారేసే ఆంజనేయులు, మళ్ళీ ఎప్పుడు నా ఇట్లాంటి తప్పుడు కేసులు తీసుకొచ్చావో నిన్ను చంపేసి నీ శవాన్ని నీ ట్యాక్సీలోనే పంపిస్తాను, జాగ్రత్త. నాకు ఈ 50% వద్దు, 20% వద్దు, 1% కూడా వద్దు. నీ బ్రోకర్ ఉద్యోగం కంటే నా డ్రైవర్ ఉద్యోగమే మంచిది. బాబు, ఎంత బాగున్నావురా. నీ పేరేంటమ్మా? వెంకడు. ఎంత అందమైన పేరు. కూర్చో, ఇవిగో చాక్లెట్ తీసుకో, తిను. బాబు, ఐస్ క్రీమ్ తింటావా? ఇదిగో ఐస్, ఒకటి ఇవ్వు. తిన్న తిను, ఇదిగో తీసుకో. బాబు, ఐస్ ఫ్రూట్ ఎలా ఉంది? తాటి పండ్లా ఉంది. నేను చాలా మంచిదాన్ని కదూ? చాలా మంచిదాన్ని. ఈ మాట మీ బాబాయ్తో చెప్తావా? పనులు తెచ్చింగానే చెప్తా. పనేమిట్రా? మా బాబాయ్ రిక్షా చదువుతారుగా. రిక్షానా? నువ్వు నారాయణరావు కొడుకు కదా? కాదు, నారాయణమ్మ కొడుకుని. నారాయణమ్మ కొడుకువా? నారాయణమ్మ ఎవర్రా? అదిగో మా అమ్మ. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదురా? రాధా మొహం. మొహం చూడు, గ్రహణం పట్టిన అమావాస్యలాగా. చాక్లెట్లు కావాలరా నీకు? ఐస్ క్రీమ్ కావాలరా?
నువ్వేగా కొనిచ్చావు నువ్వేగా కొనిచ్చావు ఏమి నాయనా నువ్వు నారాయణమ్మ పెద్ద కొడుకువా? నో ఐఎమ్ బాబీ సన్ ఆఫ్ నారాయణరావు. అయ్యో చాక్లెట్లన్నీ అవేదోకిచ్చేసానే. ఎంత అందంగా ఉన్నావు బాబు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. నువ్వు ఆడుకోమ్మా. ఏమిట్రా అది పొద్దున్నే హాల్లో మరీను? ఇంకా నయం, నా పిల్లని చూడలేదు. నేను ప్రియనండి. మీరు చిన్నబాబు చెల్లెలు కదండి? కాదా? ఈ ఇంట్లో ఎవరెవరేమిటో తెలియడం లేదు. నేను చిన్నబాబు చెల్లెలేనండి. నా పేరు లక్ష్మి. మీ అన్నయ్యకి నేను బెస్ట్ ఫ్రెండ్ అండి. మిమ్మల్ని కూడా ఫ్రెండ్షిప్ చేసుకోమని మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదామండి. ఒక్క నిమిషం కూర్చోండి. పైన చిన్నబాబుకు పాలిచ్చి నేను వచ్చేస్తాను. చిన్నబాబు పైన పాలా? ఈ ఛాన్స్ ఇవ్వండి. పాలక్కడ పెట్టేసి త్వరగా వెళ్ళిపో లక్ష్మి. ఎదురింటో పిచ్చి పిల్ల ఉంది. చూడటానికి బాగానే ఉంటుందనుకో, కానీ ఏ సమయంలో ఏం చేస్తుందో పాప ఆ పిల్లకే తెలీదు. మగరాయిలా ఫుట్బాల్ ఆడుతుంది, మగాళ్ళ వెంట పడి పాటలు పాడుతుంది. అసలు ఇంతకీ ఆ పిల్ల ఆడపిల్లోడో మగపిల్లో అర్థం కాదు, గాని మొత్తానికి ఆడపిల్ల మాత్రం కాదమ్మా. మొన్న ఏమైందో తెలుసా? నా మీద రాళ్ళు విసిరింది. దూరంగా ఉంది కాబట్టి సరిపోయింది, గాని అదే దగ్గరుంటేనా జుట్టు పట్టి వంగదీసి. ఇప్పుడు దగ్గరే ఉన్నానుగా, ఏం చేస్తావో చేసుకో చూద్దాం. నువ్వు పైకి ఎలా వచ్చావు? మెట్లెక్కి. ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? రోడ్డు మించి. అసలు అసలు ఎందుకు వచ్చావు? నీకోసం ఏం రాలేదు పెద్ద గొప్ప. నా ఫ్రెండ్ లక్ష్మి కోసం వచ్చాను. లక్ష్మి కోసమా? నీకు లక్ష్మికి ఎలా నుంచి పరిచయం? జస్ట్ 5 నిమిషాల క్రితం. నువ్వు కావాలని కోరుకుంటే నీతో కూడా 1 minute లో స్నేహం చేస్తా. వద్దు భద్రకాళి, ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూస్తున్నారుగా. ఎవరు? ఎక్కడి నుంచి? అటు చూడు. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? రేపు ఇక్కడే ఇలా. బాయ్. అమ్మా సరస్వతి, రిజల్ట్స్ వచ్చాయమ్మా. చిన్నబాబు నెంబర్ అంతా నాకు గుర్తులేదు. నేను చూస్తాను నాన్నగారు. నేను పాస్ అయ్యాను నాన్నగారు. నువ్వు తప్పితే దేశంలో ఇంకెవరు పాస్ అవుతారమ్మా. చిన్నబాబు నెంబర్ చూడు. పొద్దుటి నుంచి ఏమైపోయావయ్యా? నువ్వేమైపోయావని మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఒంట్లో బాగుపోయిన మావయ్య గారు 10 సార్లు మెట్లు దిగొచ్చి నువ్వు వచ్చావని అడిగారు. చచ్చిపోయేంత ధైర్యం నాకు లేదులే వదినా. చాలే ఊరుకోవయ్యా. తథాస్తు దేవతలు తిరిగే వేళ అవాచికాలు పలకూడదు. కాలు కడుక్కుందా, భోంచెద్దు గాని. వద్దొదినా, నాకు ఆకలిగా లేదు. చూడు చిన్న బాబు, నన్ను అట్టే విసిగించుకో. నా మనసేం బాగులేదు. వెళ్ళి భోంచేయి. వాడి ఇంటికి వచ్చాడు అంటే ఆకలేసిందనమాట. అది లా పాయింట్. మీ లా పాయింట్ సరే, నా పాయింట్ ఏంటంటే ఇలా ఎన్నేళ్లు తప్పుతూ కూర్చుంటాడని. తిండి పెట్టే అన్నలు ఉన్నారు కదా, అతనికే బాధ బరువా. అసలు వాడు చదువు ఖర్చు పెట్టడం అనవసరం నా ఉద్దేశం. ఒక చదివేనా? ఆయన తిండి, బట్టలు, సోపు, పౌడరు, సెంట్లు, ఈ ఖర్చులన్నీ. అతని పొజిషన్లో నేనుంటేనా చదువు మానేసి ఏ కూలో నాలో చేసుకుంటానే గాని ఇలా అన్ననికి భారం అవును. మరే చదవకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోకూడదు? వెతుకుతూనే ఉన్నాను అన్నయ్య. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేరు రిజిస్టర్ చేశాను. కొన్ని ఆఫీసులకు అప్లికేషన్ కూడా పంపాను. కనీసం డిగ్రీ అన్నా లేకపోతే ఎవడిస్తాడు ఉద్యోగం? దానికోసం ప్రయత్నిస్తున్నాను. అది జన్మలో రాదు. అది తెలిసిన వాడివి. మీ ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నావు. పోనీ అదేనా ఇప్పించచ్చుగా? అటెండర్ పోస్టా? బాగుంది. అన్న ఆఫీసరు తమ్ముడు ప్యూను అయితే మా పరువు ఉండాలా? ఇందాక నువ్వే అన్నావుగా, నా స్థితిలో నువ్వే ఉంటే ఏ కూలో నాలో చేసుకుంటానని. ఏదో మాట వరసకలా అంటే సంపాదించేవాళ్ళు మాట వరుసకి అనగలరు, వరుసగా మాటలు అనగలరు. సంపాదన లేని వాళ్ళకి తిండి పెట్టగా దండగనుకుంటే మా నాన్న మీ మొగుళ్ళకి 25 సంవత్సరాలు కూర్చోబెట్టి తిండి పెట్టారు. అది మాత్రం మర్చిపోకండి. అతనన్ని మాట్లాడుతుంటే నోరు మూసు కూర్చుంటానేమిటండి? ఏమిటా పిచ్చి పిచ్చిగా అవుతున్నావు? ఉన్నమాట అన్నాను. తప్పా తప్పున్నారా? పళ్ళు రాలు కొడతాను. కొడు చూస్తాను. నువ్వు కూసిరి కొట్టలు కొట్టడం కాదు, చంపేస్తాను. బాబు
పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలు అది కాదు, రాలే. చాలే, పెద్ద మాట్లాడొచ్చు హోటల్కి మీరు భోజనం చేయండి. ఆవకాయ వేసుకోండి కాస్త వర్షం అన్న వస్తుంది. నన్ను రెచ్చగొట్ట చెప్తున్నాను. పరీక్ష పోయినందుకు నిన్ను కోప్పడాలని పిలవలేదు చిన్న. కోప్పడి ప్రయోజనం లేదని తెలుసు నాకు. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఏనో ఇప్పుడో ఈ మనిషి గట్టిగా మారే స్థితి వచ్చేసింది. అందుకే ఎదిగిన కొడుకుతో మనసు విప్పి మాట్లాడాలని పిలిచాను. రా, కూర్చో. పర్వాలేదు నాన్నగారు. మీ అన్నల సంగతి నాకు బాగా తెలుసురా. సుఖ దుఃఖాలు లాభ నష్టాల్లో సుఖము లాభము వాళ్ళుంచుకొని దుఃఖము నష్టము ఇతరులకు పంచాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఈ రోజుల్లో మనిషి బతకాలంటే ఆ లౌక్యం ఉండాలేమో నాకు తెలియదు. నాకు మిగిలిన బాధ్యతలు రెండురా. ఒకటి నిన్ను ఉద్యోగస్తుడిగా చూడడం, రెండు లక్ష్మికి పెళ్లి చేయడం. నేను కళ్ళు మూస్తే మీ అన్నలు నోళ్లు తెరుస్తారు. ఈ రెండు బాధ్యతలు వాళ్ళకి బరువైపోతాయి. అందుకే లక్ష్మికి సంబంధం చూస్తున్నాను. నేను నిన్ను అడిగేది ఒక్కట్రా, కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టి చదవనైనా చదువుకో, లేదా చదువు మానేసి ఉద్యోగమైనా చూసుకో. ఆపు ఆపు. చంద్రబాబు, హలో చంద్రబాబు, నీకోసం మీ ఇంటికి వెళ్తున్నానయ్యా. ఇవాళ పందరాలు భోజనం చేసి పడుకో. రేపు మ్యాచ్ ఉంది, గుర్తుందా? రేపు నేను ఆడదలుచుకోలేదు సార్. ఆడవా? అదేమిటయ్యా, రేపటి మ్యాచ్ మీద నీ ఫుట్బాల్ కెరీర్ అంతా ఆధారపడింది తెలుసా? ఆ భవిష్యత్తు కంటే నా బ్రతుకు నాకు ముఖ్యం సార్. నిజంగా ఆడవా? అయితే ఒకసారి నాతో రా ప్లీజ్. చూడు, బాగా చూడు. ఇప్పుడు నిరామయంగా నిస్తేజంగా నిర్మానుష్యంగా ఉన్న ఈ చోటు రేపు మ్యాచ్ జరిగే రోజున ఎలా ఉంటుందో ఊహించుకో. ఈ గ్యాలరీల నిండా జనం, ఎంతో ఉత్సాహంగా ఆట చూసే వేలాది జనం. అన్ని వేల జతల కళ్ళు ఒకే వ్యక్తి మీద నిలుస్తాయి. అతనే గోల్ కీపర్. గోల్ కాకుండా చేసి తన టీం విజయానికి కారణం అయ్యే మనిషే గోల్ కీపర్. అంతటి గొప్పదనాన్ని గౌరవాన్ని చేజేతలా వదులుకోదలుచుకున్నావు నువ్వు. నేను ఆడతాను. నా ఒంటిని ఇనుప గోడలా చేసి బాక్స్ కడ్డుగా నిలుస్తాను. నేను ఆడతాను సార్. కానీ నాకు ఉద్యోగం కావాలి. రేపటి మ్యాచ్ అయ్యాక మీరు నాకు ఉద్యోగం ఇప్పించాలి. అది ఎంత చిన్న ఉద్యోగం సార్, నేను చేస్తాను. ప్లీజ్. రేపటి మ్యాచ్ చూడటానికి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళ కంపెనీలో దేనిలో ఒక దానిలో నీకు ఉద్యోగం దొరకపోదు. నీకు ఉద్యోగం వచ్చేలా చూసే పూచి నాది. ఈ నెల జరగబోయే ఫుట్బాల్ ఇంటర్ యూనివర్సిటీ ఆటల పోటీల్లో వైజాగ్ చెందిన సిహెచ్ మధుసూదన్ రావు గోల్ కీపర్ గా ఎన్నిక కాబడ్డాడు. ఇదే ఫోటో ఏ యూనివర్సిటీ గెజిట్ లోనో పడుంటే మంచి ఉద్యోగమైనా దొరుకుండేది. ఏమిటో నా పిచ్చి గాని వీడికి ఆట మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఎక్కడుంది? అమ్మా సరస్వతి, ఏం మామయ్య గారు? ఇంతమంది మెచ్చుకునేవాడు ఆట ఓసారి చూడాలనిపిస్తోందమ్మా.
చూశారు. సంతోషించారా? సంతోషించడం ఏమిటి, 10 నిమిషాలు ఆపకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. నేను చూశానని తెలిసి ఏమీ చూడనట్టే వెళ్ళిపోయారు. లక్ష్మి లక్ష్మి, ఏమిటనయ్యా? ఈవేళ నాన్నగారు నా చూశారు. ఆపలేదా? కోపడం ఏమిటి, నా ఆడు చూసాక పిచ్చికిపోయింది. వదినా, ఒక్క నిమిషం. మళ్ళీ ఏమిటయ్యా? ఇప్పుడు ఇదేమిటి? పొద్దున మ్యాచ్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టలేదు వదినా, అందుకే పెనాల్టీతో సహా ఇప్పుడు చెల్లించేసుకున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ ఉద్యోగం గురించి మీ నాన్నగారు. నో వదినా, నో సెంటిమెంట్స్, నో సాడ్ ఫీలింగ్స్ టుడే. ఈ రోజు ఈ గొప్ప ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అన్నట్టు ఈ వేళ తారీఖు ఎంత? 10. వదినా, వచ్చే నెల 10వ తారీఖులోగా ఈ చిన్న బాబు చిన్న సైజ్ ఆఫీసర్ అవబోతున్నాడు. ఎవరైనా ఉద్యోగం ఇస్తానారా? ఇస్తానలేదు, ఇప్పిస్తా ఉన్నారు మా కోచ్. నో డౌట్ వదినా, ఇట్స్ డామ్ షూర్. అప్పుడు మనం నాన్నగారు వీధిలో కూర్చుంటే దొడ్డిదైన దొంగలా వస్తాం అనుకున్నావా? నో, మెయిన్ గేట్ లో నుంచి మెహర్బానీ లోపలికి వస్తాం. వచ్చి వదినా ఈవేళ మెను ఏమిటి అని అడుగుతాం. అప్పుడు నువ్వు పెట్టిదేదో పెడతావు కదా, దాన్ని రుచి చూసి చిన్న వదిలే చిచి ఇదేమిటి, పాయసం ఉప్పు ఎక్కువైంది, పులుసులో పంచదార తక్కువైందని నానా గొడవ చేసేస్తాను. అప్పుడు నువ్వు నీ ధోరణిలో ఇలా సాడ్ ఫీలింగ్స్ పెడతావు. మధుసూదన్ రావు ఫోన్ వచ్చిందండి మా షాప్ లో. మధుసూదన్ రావా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇదేమిటయ్యా? నీ పేరేగా మధుసూదన్ రావు? అయ్యో, అదేనండి. థ్యాంక్ యూ. హలో, అరవకయ్యా బాబు, లోకల్ కాదు, గుండె అదిరిపోయింది. సరే అండి. హలో, చిన్నబాబు స్పీకింగ్. అదే మధుసూదన్ రావు స్పీకింగ్. ఎవరు? నేను మన్మథరావుని. మన్మథరావా? అదేమిటి మీ గొంతు ఆడు గొంతులా ఉంది? ఉంటుందో, నా గొంతు ఆడ గొంతుకులా ఉంటుంది, మా ఆవిడ గొంతు మగ గొంతుకులా ఉంటుంది. ఉంటే మధ్య నీకేమిటి నష్టం? అబ్బాయి, మధ్యలో నాకేం నష్టం? ఇంతకీ తమరు ఎందుకు ఫోన్ చేశారు? అదేనోయ్, ఫుట్బాల్ కోచ్ సూర్యనారాయణ నీ గురించి రికమెండ్ చేశాడు. నా ఆఫీస్ లో పిఆర్ఓ పోస్ట్ ఖాళీగా ఉంటే నీకిమ్మన్నాడు. అలాగా సార్, అయితే మా కోచ్ గారికి మీకు మెనీ 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 థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. మీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉందండి. ఉద్యోగం చేస్తావా, ఆడగొంతుకని మానేస్తావా? భలేవరే, ఆడగొంతుకైనా బొంగురు గొంతుకైనా అసలు గొంతు లేని మూగవాళ్ళకైనా సరే నేను పనిచేస్తానండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలో, ఏమంటావు? అలాగేనండి, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తాను. ఏమండి, నేను ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? సాయంత్రం రామకృష్ణ బీచ్ దగ్గరికి రా, అక్కడ మనం చూసుకుందాం. అలాగేనండి, మనం చూసుకుందాం. ఏమండి, ఒక నిమిషం అటు ఇటు అయినా మీరు ఎటు వెళ్ళకండి. ఇట్స్ ఆల్ రైట్. సార్, దెర్ ఇస్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సార్. నేను మిమ్మల్ని పోల్చోగలను లేను, నా కోసం మీరు చిన్న సహాయం చేయాలి. వాట్స్ ఇట్? అబ్బే ఏం లేదండి, మీరు వచ్చేటప్పుడు మీ షర్టుకు చిన్న గులాబీ పువ్వు పెట్టుకోండి, ఆ గుర్తు కోసం. ఓ అలాగే, ట్రై చేస్తాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంలో ఈ చాక్లెట్లు మీకు ఇద్దామని. గొప్పడిరా బాబు. నువ్వెందుకు వచ్చావు ప్రియా ఇక్కడికి? ఇదిగో చూడు, నాకు ఉద్యోగం ఇప్పించడానికి ఓ పెద్ద మనిషి ఇక్కడికి వస్తుంది. మన ఇద్దరిని ఈ విధంగా చూసేంత బాగుండదు, నువ్వు మర్యాద ఇంటికి వెళ్ళిపో. చిచ్చి, సిగ్గులేదు. గులాబీ పువ్వు అంటే నువ్వేనా నాకు ఫోన్ చేసింది? నీకు ఆడగుంటుతో ఫోన్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్న మగమన్మధురావుని నేను. నోయ్, ఏమి చదువుతున్నా? ఇక్కడ ఏదైనా రాయి దొరుకుతుందా అని. పళ్ళు రాలగొట్టడానికి. కొట్టవా? కొట్టు, కొట్టవాయ్. ఇదిగో, నాలా నిరుద్యోగం నేర్పిస్తే నీవు పెళ్లి పెడాకులు కాకుండా పోతాయి. నాకు కాకపోతే నీకే నష్టం. పెద్ద నష్టం. అయినా ఉద్యోగం గురించి ఎందుకలా బాధపడతావు? ఏ ఉద్యోగం కావాలో చెప్పు. విమానంలో పైలట్ కావాలా? నో ప్రాబ్లం. షిప్ లో కెప్టెన్ కావాలా? నో ప్రాబ్లం. లేకపోతే ట్రైన్ లో టికెట్ కలెక్టర్ కావాలా? వెరీ వెరీ ఈజీ. ఏ ఉద్యోగం కావాలన్నా నిమిషాల మీద ఇప్పిస్తాను. అడుగు.